కాళేశ్వరం ప్రాజెక్టు కీలక ఫైల్స్ దగ్ధం. ఇగో ఇది అసలు ముచ్చట. ఏం కుట్ర ఉన్నది ఇందులో? ఎవని కుట్ర ఉన్నది? మేడిగడ్డ ఎల్ఎన్టీ ఆఫీస్, ఎల్&టి కంపెనీ గెస్ట్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇది బ్రహ్మాండంగా జరుగుతుంది తెలుసా. మనకు అంతకుముందు ఇక్కడ కూడా చూసాం మనం, నాంపల్లిలో కూడా మొత్తం ఆ ల్యాబ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటివి అది ఎంత ఇంపార్టెంట్ తెలుసా. అక్కడ అన్నీ కూడా ఈ తీసుకుపోయి అక్కడ పెట్టి వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి ఫైనల్గా ఆ విచారణలో ఉపయోగిస్తారు వాటిని. అలాంటి ఆ ఏజెన్సీని, అలాంటి ఆ ల్యాబ్ని మరి ఎవరు తగలబెట్టిండయా అంటే అది ఎవరికి తెలియని నాకు తెలుసు, అది పెట్టినోనికి తెలుసు. అది మనం చూసాం కదా ఎంత దారుణమైంది అది. అడన్ని సాక్ష్యాధారాలు స్టోర్ చేసి పెడతారు, అందరి ఆడియో రికార్డులు అవి ఇవి అన్నీ మొత్తానికి అప్పటి అన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అని అవన్నీ ఇవన్నీ. మరి ఎవడంటే పెట్టిండు? అక్కడ ఒక్కటే లేవు, అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మరి మేడిగడ్డకు సంబంధించినటువంటి ఖర్చులు, లెక్కలు, వచ్చేది పోయేది పెట్టింది అన్ని లెక్కలు ఉన్నటువంటి అక్కడ అన్ని అనుమతులు ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్లో అంటే ఆ డాక్యుమెంట్స్ని మరి ఇలా గైబ్ చేయాలనుకున్నాడు ఒకడు. ఒకసారి చెప్పండి, వీళ్ళేమైనా చేయడానికి ప్రయత్నం చేసిరా అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలోనే ఉన్నారు, వీళ్ళే కదా. ఇప్పుడు కాంగ్రెస్ చేసింది అంటే ప్రభుత్వంలోనే ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఆ డాక్యుమెంట్స్ని ఎవిడెన్సెస్గా చూపించి ఆడ వీళ్ళని జైల్లో పెట్టిపోయచ్చు. కానీ మరి వాళ్ళు చేసిరా అంటే ఒకటి అదే ఆలోచించాలి ఆ కోణంలో. రెండో కోణం, వీళ్ళేమైనా చేసుంటారా? ఎందుకంటే అలా ఏమైనా బయట పడితే మళ్ళీ మేము అంతా ఆగమైపోతాము అంటే అధికారంలో వాళ్ళైతే వీళ్ళు ఎట్లా చేయగలుగుతారు అనేది ఒకటి. మరి ఎవరైనా సహకరించారా అంటే అది బయట పెడితే అది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ నిజంగా అక్కడ అట్లాంటిది ఒకటి జరిగింది అని తెలిస్తే ఎగ్జాక్ట్గా వాళ్ళు తప్పు చేసినట్టే, ఆ సాక్ష్యాధారాలు కనిపించకుండా చేసిరు అనుకుంటే. కానీ ఇక్కడ ప్రభుత్వమే ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెడతాం అని చెప్పి అంటే అప్పటి ప్రతిపక్షం చేయలేకపోతుంది కాబట్టి అసలు సాక్ష్యాలనే లేకుండా చేస్తే, ఎందుకంటే అవన్నీ వీళ్ళు చెప్పినేమో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని జైలుకు పంపించేటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పిన వాళ్ళు అయ్యి అదే లేవా. మరి ఏం చేస్తే పోతుంది? సిగ్గుపోవద్దా? సిగ్గుపోతుంది కదా. లేకపోతే అదే కథం చేసేస్తే తగలబెట్టేస్తే అది ఆ లెక్కల అకౌంట్లోకి ఎగిరిపోతాయి. ఇగో గదే జరిగిందట ఇక్కడ. ఇగో చూడండి, పంట పొలాల నుంచి అంటుకున్న మంటలు, కాలిబూడిదైన కంప్యూటర్లు, ఫర్నిచర్, కోటి వరకు ఆస్తి నష్టం. ఇక్కడ కీలక ఫైల్స్ ఇంపార్టెంట్, ₹1 కాదు. ఎందుకంటే రాష్ట్రమంతా ఎదురు చూస్తుంది. కాళేశ్వరంలో జరిగినటువంటి తప్పిదంలో కేసీఆర్ను జైలుకు పంపాలని ఆలోచించిండ్రు చాలామంది. మరి ఇలా ఈ డాక్యుమెంట్స్ కాలిపోయినాక మళ్ళీ ఏం చేస్తారు మరి అంటే, మరి ఆల్రెడీ అవన్నీ వెరిఫై చేసినాకనే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అనేటోళ్ళు ఉంటారు. కానీ మళ్ళీ అక్కడ ఛాలెంజ్ చేస్తే మళ్ళీ ఒకవేళ వెరిఫై చేయాల్సి వస్తే మళ్ళీ అవి చూడాలి కదా, డాక్యుమెంట్స్ కావాలి కదా. కానీ ఇక్కడ చూడండి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ ఎల్ఎన్టీ కంపెనీ గెస్ట్ హౌస్లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే అంబట్పల్లి సమీప పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఆఫీస్ గెస్ట్ హౌస్కు వ్యాపించాయి. ఈదురుగాలులు వీయడంతో ఆఫీస్లోని అన్ని గదులకు మంటలు అంటుకున్నాయి అని స్థానికులు తెలిపారు. కంప్యూటర్లు, ఇతర ఫర్నిచర్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కీలక ఫైల్స్, హార్డ్, సాఫ్ట్ కాపీలు కూడా కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. మొత్తం బోర్డు, ఇతర మెటీరియల్తో నిర్మించిన గోడలు, వైరింగ్ కాలిపోయి షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ₹1 వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందన్నారు. కాగా సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు నార్పేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇటీవలే ఎల్ఎన్టీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ ఈ గెస్ట్ హౌస్ను సందర్శించారు. ప్రమాదంపై అనుమానాలు, అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా కావాలని తగలబెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందీల వద్ద బోర్ హోల్స్ టెస్ట్లను స్పీడప్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ఫైల్స్ ఉన్న ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది అంటూ చూసిరా ఎంత దారుణం. మరి వాళ్ళు తలుచుకుంటే ఉన్న సాక్ష్యాలను కూడా డిస్ట్రాయ్ చేసి పడేస్తారు, కనిపించనియకుండా తప్పులు చేస్తారు, లేదా తప్పులు ఉన్నాయని వీళ్ళు చెప్తారు. చివరికి ఫైల్సే మాయం చేస్తారు. మీరు ఎక్కడన్నా చూడండి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ దాకా ఎక్కడన్నా ఏదన్నా తప్పిదాలు జరిగినాయి, పెద్దోళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి అని అనుకున్న చోటల్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆనే జరుగుతుంది ఎందుకో మరి. మీరు కూడా చూసి ఉంటారు చాలా మట్టుకు. ఎక్కడైతే కీలకం అని అనుకుంటామో అక్కడనే జరుగుతుంది. మరి మన ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అంతే కదా. ఫోరెన్సిక్ ల్యాబ్ కథమైపోయింది. అది అందులో ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమైనాయో, ఆ కేసులు ఏమైనాయో, దానికి లోపల ఏమేమి ఉండేనో, ఏమనంటే ఇది ఉండే అది ఉండే అన్ని ఉండే అన్ని పోయినాయని చెప్తారు. ఏం చేస్తారు మరి ఇంకో సెకండ్ కాపీ తీసి పెట్టరా అని కొంతమంది అడుగుతారు. కాకపోతే అన్న డేటాని ఇంకెక్కడన్నా స్టోర్ చేసి పెట్టరా అని ఒకటి అంటారు. ఏమనంటే గవర్నమెంట్ అది అయిపోయింది, అది కాలిపోయింది, దానిలో కథం అయిపోయిందని చెప్పేస్తే ఇంకా అడిగేటోడు ఎవడు? ఏదో అంటారు కదా, చేసేటోడే ఎవడైతే చేసేటోడే ఇంకెక్కడ ఉంది అని చెప్తే ఇంకా నువ్వు ఎవరిని అడుగుతావు? ఇంకా శిక్ష వేయాల్సినోడే సాక్ష్యాలని కథం పట్టిస్తే ఇంకా శిక్ష ఎవరేస్తారు?
ఇంకా నువ్వు నేను చేసినీకి ఏం లేదు కదా. చూడు ఇంత పెద్ద కుట్ర ఇది. మళ్ళీ ఇది కేసీఆర్ జైలుకి పంపనీయకుండా చేసిన కుట్రనా అంటే కాదు కాదు, ఆయనను పంపలేకపోయినటువంటి కుట్ర. ఆయనను పంపలేని పరిస్థితులలో ఆయనని ఈ సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది, ఈ ఆధారం ఉందని ఎన్నో చెప్పి 1,00,000 కోట్లు దోసుకోండి అని చెప్పిన వాళ్ళే పంపించలేకపోతారు. కాబట్టి ఆడ ఫైల్స్ అన్ని కాలిపోయినా అందుకే పంపించలేకపోయినామని చెప్పినా చెప్తారు వీళ్ళు. ఎందుకంటే అందులో ఏం లేదు కాబట్టి. నేను చెప్పడం కాదు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. నేను చెప్పడం కాదు. ఇప్పటికీ మన అసెంబ్లీలో ప్రతిపక్షం చెప్పడంతో పాటు చాలామంది మనసులో ఉన్నది. అందుకే అప్పటి నుంచి ఎవరు కూడా 1,00,000 కోట్లను బంద్ చేశారు.